హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీరకాయ పొట్టుతో పొడి చేశానండి. నా తీరులో ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా వదిలిపెట్టరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. నేను బీరకాయ పొట్టుని పీస్ తీసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం. ఇప్పుడు ధనియాలండి. ధనియాలొచ్చి ఒక 2 చెంచాలుంటాయి. ఈ ధనియాలు కాస్త వేగుతుండగా మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు నేను 15 మిరపకాయలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత నువ్వులు వేసుకుందామండి. నువ్వులొచ్చి నేను ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కూడా కొంచెం దోరగా వేగాక కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఒక 5, 6 రబ్బలు కరివేపాకు ఉంటుందిది. ఇదిగోండి. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి. చక్కగా దినుసులన్నీ కమ్మటి వాసనొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండండి. చింతపండు కూడా కాస్త వేసి కాసేపు ఫ్రై చేసుకుని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఒక నెల అయినా సరే పాడవదండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.